గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి మొన్న నిఫ్టీ వచ్చేసి మనకి 0.51% డౌన్తో 22,795 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. సెన్సెక్స్ చూసినట్లయితే సెన్సెక్స్ కూడా మనకి 0.56% డౌన్తో 75,311 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మనకి రేపు ఎలా ఉండొచ్చు అనే దాని ముందు ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ చూద్దాము. గ్లోబల్ మార్కెట్స్ చూసినట్లయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆన్ డేట్ 22,617 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్తో మనం ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ దానికి గల కారణం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యుఎస్ మార్కెట్స్ అయితే బాగా బ్లడ్ బాత్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నియర్ అబౌట్ 1.76% డౌ జోన్స్ అండ్ 2.15% నాస్డాక్. సో మనం ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసాము మార్కెట్ ఇంకా కొంత డౌన్ అనేది వెళ్ళొచ్చు. అది ఎంత మటుకు వెళ్ళొచ్చు అనేది కూడా మనం ఇక్కడ మన చార్ట్స్ ద్వారా చూద్దాం. ఓకే, మన చార్ట్స్ ద్వారా చూద్దాము. మొన్న క్లియర్ కట్ ఇండికేషన్ మనం ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ మనం డ్రా చేసి పెట్టుకున్నాము. అండ్ వెన్ మనకి 22,873 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు డౌన్ సైడ్ వచ్చేసి ఫాల్ అయితే ఉంటుంది. మార్కెట్లో చూడండి 22,740 దాకా మార్కెట్ అయితే ఫాల్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి ఓవరాల్ ట్రెండ్ అనేది నెగిటివ్గా ఉంది. అండ్ ఈ బాటమ్ చూసినట్లయితే మనం వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ ఫార్మేషన్ అయితే జరిగింది. సో యాజ్ పర్ మనకు వచ్చేసి రెక్టాంగులర్ ప్యాటర్న్ ఉండొచ్చు. మనము రేపు ఎలా స్ట్రాటజీ అనేది వాడదాం అనేది ఒకసారి చూద్దాము. ఎనీహో మనకు వచ్చేసి మార్కెట్ అనేది నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఇంకా క్యారీ అవుతుంది. సో మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్యారీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి 22,764 ఫర్దర్ డౌన్ మనకు కనుక ఇది ఫర్దర్ డౌన్ అయితే అవుతున్నట్లయితే నేను వచ్చేసి 22,735. సో 764 735 నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడైతే ఈ 735 అనేది బ్రేక్ అవుతూ ఉంటుందో ఇమీడియట్గా నేనైతే డౌన్ సైడ్ అయితే అగ్రెసివ్ సెల్లింగ్ సైడ్కి అయితే వెళ్తాను. డౌన్ సైడ్ అగ్రెసివ్ సెల్లింగ్కి అయితే వెళ్తాను 22,730 740 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం. సో మనం చూసినట్లయితే ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. డే క్యాండిల్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ పెట్టుకుండొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో మనకు వచ్చేసి ఆల్రెడీ ఈ యొక్క బ్రేక్ అయితే అయింది. మనం ఏదైతే మేజర్ సపోర్ట్ అయితే అనుకుంటున్నామో అది డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయింది. సో ఫర్దర్ మనకి మార్కెట్ ఇంకా ఎంత ఫాలో అవ్వచ్చు అనేది మనం కూడా మొన్న డిస్కస్ చేసాం 21,800 లెవెల్స్. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి మెయిన్ హాల్టింగ్ అనేది నెక్స్ట్ 21,800 దగ్గరే ఉంది. సో 21,800 అంటే మనకు వచ్చేసి 1000 పాయింట్స్ ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఉంది. మీరు చేయాల్సిందల్లా పుట్ ఆప్షన్ అయితే బై చేసుకొని పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా మీకు మంచి రిజల్ట్స్ అయితే మనకి రాబోతుంది. బికాజ్ ఆఫ్ మనకు వచ్చేసి మార్కెట్లో ఫాల్ అయితే హెవీ ఫాల్ అయితే కనిపించబోతుంది. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ నెగిటివ్ ఇండికేషన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. సో నాకు నెక్స్ట్ వచ్చేసి నియర్ అబౌట్ 22,500 దాకా రేపు 22,000 మనకి 585 ఇక్కడ చూడండి ఈ లెవెల్స్ దాకా నేను చూస్తున్నాను. సో ఈ లెవెల్స్ నియర్ అబౌట్ ఈ లెవెల్స్ దాకా నాకు ఈ క్యాండిల్ దాకా చూస్తున్నాను. 22,650 లెవెల్స్ దాకా నాకు రేపు పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఓవరాల్ లాస్ట్ మనకి ఈ లెవెల్స్ ఎప్పుడు టచ్ అయినాయి అని మనం చూసినట్లయితే జూన్ 24 తర్వాత మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చింది. సో జూన్ 24 మే 24 ఆ లెవెల్స్ టచ్ అయింది. ఏప్రిల్ 24 తర్వాత మళ్ళీ అగైన్ ఆ లెవెల్స్ టచ్ అవుతుంది. సో అందువలన వచ్చేసి మనకి డే క్యాండిల్ యాజ్ పర్ డే క్యాండిల్ చూసినట్లయితే మనకు వచ్చేసి నియర్ అబౌట్ 22,800 ప్రస్తుతం 22,800 దగ్గర ఉంది. ఇంకో 100 పాయింట్స్ 21,800 పాయింట్స్. ఎందుకంటే నాకు ఇక్కడ మేజర్ సపోర్ట్ దాకా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో రేపు నేను ఒకవేళ మార్కెట్ న్యూట్రల్లో ఓపెన్ అయితే ఒకసారి 50 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాము. ఒకసారి మనకి మార్కెట్ కనుక న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే బ్లైండ్గా మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళండి. బ్లైండ్ స్ట్రాటజీ మార్కెట్ న్యూట్రల్ అయితే మీరు డైరెక్ట్ సెల్లింగ్ సైడ్కి వెళ్ళండి. లేదు మార్కెట్ డౌన్ సైడ్ 22,600 లెవెల్స్కి వెళ్ళింది. దాని తర్వాత మనకు వచ్చేసి ఒక స్టాగ్నేషన్ ఒక కన్సల్టేషన్ ఫేజ్ ఉంటుంది. అప్పుడు వచ్చేసి టూ సైడ్స్ పిఈ సిఈ రెండు సెల్ చేయండి. సో పుట్ ఆప్షను కాల్ ఆప్షను రెండు సెల్ చేయండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ కనుక అయితే పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ మోస్ట్లీ ఎట్ ది ప్రీమియం దగ్గర సెల్ చేయండి. లేదు మార్కెట్ న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మీరు బ్లైండ్గా పుట్ ఆప్షన్ బై చేసుకొని కూర్చోండి. మార్కెట్ పడింది కాబట్టి పుట్ ఆప్షన్ బై చేయండి. ఓకే, పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. సో బ్లైండ్ స్ట్రాటజీ అయితే వాడండి. ఓకే, సో ఈవెన్ నాకు వచ్చేసి రేపు ఈ లెవెల్స్ మనం వచ్చేసి మనకి ఏ లెవెల్స్ దగ్గర అయితే బ్రేక్ అవుతుంది అనుకుంటున్నామో ఏ లెవెల్స్ రీచ్ అవుతుంది అనుకుంటున్నామో 48,820 లెవెల్స్ మీరు చూడండి. మనకి ఇక్కడ నుంచి మనము ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు 49,230 240 లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకున్నాం. ఎక్కడ దాకా 48,820 ఎగ్జాక్ట్ అక్కడ సపోర్ట్ తీసుకోండి. సో ఎగ్జాక్ట్
అక్కడ హాల్ట్ అయింది, ఎగ్జాక్ట్ అక్కడే హాల్ట్ అయింది 2 టైమ్స్. రేపు ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం 48,820 కనుక బ్రేక్ అయితే మాత్రం 48,500 48,000 లెవెల్స్ దాకా, సో 800 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ. రేపు వన్స్ 48,820 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు మంచిగా ఎక్కువ లాట్స్, మోర్ లాట్స్తో మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి విత్ పుట్ ఆప్షన్ బై 48,800 పుట్ ఆప్షన్, 48,800 పుట్ ఆప్షన్ను బై చేయండి మ్యాక్సిమం లాట్స్. ఓకే, ఎప్పుడైతే మనకు 48,800 820 లెవెల్స్ బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అందువల్ల పుట్ ఆప్షన్ అయితే బై చేయండి ఇమీడియట్గా. ఓకే, నేనైతే రేపు ఫుల్ నెగిటివ్లో ఉన్నానండి, ఎందుకంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ కూడా బాగా డౌన్లో అయితే ఉన్నాయి. మీకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా పదే పదే చెప్తున్నాను, గోల్డ్ బీస్. సో గోల్డ్ బీస్ అయితే మీరైతే బై చేసుకొని పెట్టుకోండి, మీకు సేఫ్ రిటర్న్స్ అయితే ఎక్కడికి పోవు. ఓకే, సేఫ్ రిటర్న్స్ అయితే ఎక్కడికి పోవు. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.